దేవునికి స్తోత్రం కలుగాక. ఫిబ్రవరి మాసము మరి 11వ తేదీకి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుంటూ మనము ముందుకెళ్దాం. మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మరి ఈ దినం నాకు దేవుడు వాగ్దానంగా మనకి ఇస్తున్నారు. మరి ఆ మాటను మనం గమనించినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అనే మాటను మరి ఈ దినముకు దేవుడు ఒక వాగ్దానంగా మనకి ఇస్తున్నాడు. మరి ఎప్పుడైతే మనము మన పూర్ణ హృదయంతో దేవుని యందు మనం నమ్మిక ఉంచుతామో, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత తలంపులు కాదు, లేదంటే మన తెలివితేటల మీద కాకుండా దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడుతూ మన పూర్ణ హృదయంతో మరి దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మరి ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపింపచేసే మరి గొప్ప దేవుడుగా మనతో ఉంటారు. మరి బైబిల్లో మనం గమనించినప్పుడు మరి బెత్లెహేంలో కరువు వచ్చిందని ఎలీమెలెకు మరి ఆయన భార్య నయోమి మరి ఇద్దరు కలిసి మోయాబు దేశానికి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి మరి మోయాబు ప్రాంతానికి వెళ్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ సొంత ఆలోచన చేత వెళ్ళినప్పుడు వాళ్ళు దీవించబడ్డారా, ఆశీర్వదింపబడ్డారా మరి మనం గమనించినట్లయితే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి సమస్తాన్ని వాళ్ళు కోల్పోయారు. మరి నయోమి తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలను కోల్పోయింది, సమస్తము కోల్పోయి మరి తిరిగి తన సొంత దేశానికి మరి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మరి తన పెద్ద కోడలు మరి ఆమె రావడానికి మరి ఒప్పుకొనక ఆమె దారి ఆమె చూసుకుంటుంది. మరి రెండవ కోడలు రూతు మరి తనతో రావాలని ఇష్టపడ్డప్పుడు మరి ఆ నయం అంటుంది, వద్దు, మరి నీ బ్రతుకు నువ్వు చూసుకున్నప్పుడు మరి రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రాంతమే నా ప్రాంతం అని. మరి ఆ పూర్ణ హృదయంతో మరి దేవుని యందు నమ్మిక ఉంచి మరి రూతు ఆ ప్రాంతానికి మరి తన అత్తతో పాటు వచ్చినప్పుడు మరి చూడండి మరి దేవుడు ఎంతగా మరి రూతును బ్లెస్ చేశాడంటే, ఆమె ఏ పొలానికైతే మరి పరిగ వేరుకోవడానికి, ఏ పొలంలో పని చేయడానికి వెళ్ళిందో అదే పొలానికి మరి రూతును యజమానురాలిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆమె పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచింది. మరి పని చేయడానికి వెళ్ళినటువంటి పొలంకి మరి ఆమె యజమానురాలిగా మారిపోయింది. మరి ఈరోజు మన జీవితంలో కూడా ఈ దినం నీ సొంత ఆలోచనలు కాదు, సొంత తలంపులు కాదు, మరి దేవుని యందు మనం నమ్మిక ఉంచుతాం. మరి అట్టి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో ఈ దినం జరిగించును గాక. ఆమేన్.